హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ముందు వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ మరియు ఇవి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్, షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయడం ఎలా అనే వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడము అండ్ హ్యాండ్ జాయింట్, సైడ్ జాయింట్ వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే షోల్డర్ దగ్గర హ్యాండ్స్ని టక్స్ ఉంటుంది కదా, మనం కటింగ్ చేసినప్పుడు టక్స్ పెట్టుకుంటాం కదా స్టార్టింగ్లో. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ చేయడం, మనము హ్యాండ్ జాయింట్ చేయడం స్టార్ట్ చేయాలి. హ్యాండ్ జాయింట్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేస్తే ముడతలు కూడా రావు, సాగకుండా క్లాత్ బాగుంటుంది. లేకపోతే హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసం అనేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం అనుకో. హ్యాండ్ జాయింట్ చేయడము చాలా ఈజీగా మనము హ్యాండ్ జాయింట్ అయితే చేసేయచ్చు. హ్యాండ్ జాయింట్ ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కదా, ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. డబల్ స్టిచ్ చేసినామనుకో, ఒకవేళ మిస్టేక్ అయినా కూడా కుట్టు ఏమన్నా తెగిపోకుండా బాగా ఫిట్టింగ్ ఉంటుంది. డబల్ స్టిచ్ చేయడం వల్ల కొంచెం చాలా కుట్టు మీద కుట్టు వేయకుండా చాలా చిన్న గ్యాప్, ఓన్లీ పక్కన మనం వేసింటాం కదా కుట్టు, ఆ కుట్టు కొంచెం ఈ పక్కనగా మనం కుట్టేస్తే, ఒకవేళ ఫస్ట్ కుట్టినప్పుడు ఏమైనా క్రాస్ పోయినా లైన్స్ అట్లా ఉన్నప్పుడు ఇది ఇట్లా కుట్టడం వల్ల పక్కన ఇది సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ నీట్గా ఉంటుంది, ఏమీ ముడతలు రాకుండా బాగుంటుంది. అందుకోసమని చెప్తాను హ్యాండ్ జాయింట్ ఇట్లా చేయాలనేసి. నేను ఇక్కడైతే రెండు హ్యాండ్లు అయితే కుట్టేశాను. హ్యాండ్లు అంటే మళ్ళీ ఏంది హ్యాండ్లు అంటే అంది అనుకోవద్దండి, హ్యాండ్ పీస్లు అయితే నేను రెండు అయితే కుట్టేస్తున్నాను. ఇక్కడ వీడియో లెంత్ ఉందనేసి మీరైతే అనుకోవద్దండి. వీడియో లెంత్ ఉన్నప్పుడు మనకి క్లారిటీగా నేనైతే ఉంటుంది వీడియో. నేనైతే స్పీడ్ పెట్టకుండా నార్మల్గా నేను ఎట్లయితే కుట్టానో అట్లానే మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసినారనుకో, ఏమనుకుంటారంటే అబ్బా ఇప్పుడు 10 నిమిషాల్లో అట్లా జాకెట్ కుట్టేసినారు ఎట్లా అనుకుంటారు. అది నాకు తెలియక ముందు నేను కూడా అనుకునేదాన్ని. యూట్యూబ్లో నాకు ఇట్లా అని ఎడిటింగ్లు అట్లా చేస్తే కానీ ఇన్ని నిమిషాల వీడియోని ఇన్ని నిమిషాలకు కుదించి అప్లోడ్ చేయాలనేది నాకు తెలియక ముందు నేనేమనుకునేదాన్ని అంటే, అయితే నేనైతే నాకు బ్లౌజ్ కుట్టాలంటే 1 గంట 10 నిమిషాలు, నాకు కొత్తలో అయితే 2 గంటలు కూడా పడుతుండే. ఈ 2 గంటలు అట్లా కుట్టే బ్లౌజ్ నేను, వీళ్ళు ఎట్లా అబ్బా 10 నిమిషాల్లో కుట్టేది అనుకునేది. ఇంకా లెంత్ ఉండే వీడియోలు చూసినప్పుడు వీళ్ళు ఎట్లా అబ్బా 20 నిమిషాలు ఇది కుట్టేది అనుకునేదే. కానీ నాకు ఇట్లా ఎడిటింగ్ అవంతా నాకు తెలియదు నాకు అసలు. అట్లా అనుకుంటా అంటే నేను వీళ్ళు 10 నిమిషాలు, నేను టైం పెట్టుకొని మరీ కుట్టేదాన్ని అన్నమాట. టైం చూద్దాం వాళ్ళతో మాత్రం, వాళ్ళు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వస్తుంది కదా, ఎట్లా చూద్దాం, నేను ట్రై చేద్దాం ఇంత ఫాస్ట్గా ఎట్లా కుడతారో అనేసి నేను అనుకునేదాన్ని. అట్లా ట్రై చేసేదాన్ని కూడా టైం పెట్టుకొని.
అయినా నేను కుట్టలేకపోయేదాన్ని. నేను ఒకవేళ షేప్ బెల్ట్, బ్యాక్ బెల్ట్ అట్లాంటివి కుట్టేటానికి నాకు 10 నిమిషాలు టైం అయిపోయా. ఎట్లా ఇది వీళ్ళైతే ఇంత ఫాస్ట్గా కుడతారు అనుకునేది. ఇంకోసారి వచ్చి నేను కొత్తగా కుట్టేటప్పుడు మా ఇంటికాడికి ఒక ఏం వచ్చింది. ఆయమ్మ చేత రాదు, బ్లౌజులు కుట్టేది ఏం రాదులే. ఆయమ్మ వచ్చి మా ఊర్లో మా చిన్నాయన ఉన్నాడు, మా చిన్నాయన అర్ధగంటకు ఒక జాకెట్ కుట్టేస్తాడు అని చెప్పింది. నేను ఆయమ్మ మీదకైతే గొడవకు పోతే, ఏంది మా ఎట్లా మమ్మీ చిన్నాయన అర్ధగంట జాకెట్ కుట్టేది, మేము కుట్టలేము కదా అని, సెల్లులో కూడా కుట్టేస్తున్నారు అని. కానీ ఆయన మీదకి మాత్రం గొడవకైతే అట్లా పోతే సెల్లు అంటే యూట్యూబ్లో అనేది నేను అనేది లేదు. ఇక్కడ మాకు పల్లెటూరు భాషలో సెల్ అనేస్తాము. సెల్లులో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కుడతారు అని మళ్ళీ అనుకునేదాన్ని మనసులో. అంటే ఆయమ్మ మీదకైతే అర్ధగంటకు ఎవరమ్మా జాకెట్ కుట్టేది అంటే, నిజంగానే బాగా కుడతారు మా ఊర్లో అని, మా చిన్నాయన కుడతాడు కానీ అని. ఏమో అమ్మ మాకైతే తెలీదు, మీ చిన్నాయన ఎట్లా కుడతాడో ఏమో నాకైతే తెలియదుకా. నాకైతే లేట్గానే కుడతాను నేను, నాకు ఇంత టైమే పడుతుంది, నాకు 2 గంటల టైం పడుతుందమ్మా అని చెప్పిన. సరే ఇంకా వీడియో ఒకసారి చూసేద్దాము. హ్యాండ్ జాయింట్ అయితే నేను ఒక సైడ్ హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ చేసేసినాను. 3 స్టిచ్చెస్ అయితే వేసేసినాను. ఇంకొక అదే ఇప్పుడు మనం కుట్టింటాం కదా హ్యాండ్, ఇప్పుడు మనం ఏ హ్యాండ్ అయితే కుట్టినామో ఆ హ్యాండ్ని పెట్టుకొని ఇంకొక హ్యాండ్ మీద డ్రాయింగ్ వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది. వేరే మనం బ్లౌజ్దే అయినా పెట్టుకోవచ్చు, ఆల్టర్కి ఇచ్చిందే బ్లౌజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా అదే హ్యాండ్ మనం ముందుగా ఆ బ్లౌజ్ని పెట్టుకొని కుట్టింటాం కాబట్టి ఇంకొక హ్యాండ్ మనం ఇప్పుడు బ్లౌజ్ కుడతాండే బ్లౌజ్ ఆ హ్యాండ్ అయితే తీసుకొని కుట్టుకుంటే చాలా బాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది. నేను అక్కడ ఇలాగ అంటున్నాను కదా, బ్యాక్ సైడ్ చూస్తాను కదా బ్లౌజ్కి, అది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వైపు పెట్టి హ్యాండ్ జాయింట్ నేను చేస్తాను కదా. ఇంకోటి ఫ్రంట్ పార్ట్లో కూడా కట్స్ పెట్టింటాం కదా, ఆ కట్స్ ఇది కలుస్తుందా లేదా అనేసి అట్లా బ్యాక్ సైడ్ వైపు ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గానే మనకు వచ్చిందా లేదా రాంగ్ వచ్చిందా. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లూజు బ్యాక్ పార్ట్ లూజ్ వస్తాయి కదా. ఇప్పుడు అందుకోసం అనేసి రెండు టక్స్ ఒకే చోట కలవల్ల, అప్పుడే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది. అందుకోసం నేను ఒకసారి చెక్ చేసుకొని 3 స్టిచ్లు అయితే వేసేసిన తర్వాత ఏదో చెప్పాలనుకుంటే మర్చిపోతున్నా. మూడు స్టిచ్లు వేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్, నేను ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువ 2 ఇంచుల పైన పెట్టేస్తాను. మళ్ళీ కుట్లు వేసిన తర్వాత అది ఎక్స్ట్రా ఎంత ఉన్నా మనం చూసుకొని ఇంత. కొంతమంది ఖర్చు ఎక్కువ పెట్టాలమ్మా మాకు, మళ్ళీ లావు సన్నం అయితే వేసుకునే ఉండాలి కదా అంటారు. సన్నం అయితే వేసుకోవాలి, లావు అయితే ఉండాలి కదా, మాట వరుసకు వాళ్ళు అట్లా అంటారు అని చెప్తాండ. అందుకోసం హ్యాండ్ జాయింట్లు గుర్తొచ్చింది. హ్యాండ్ జాయింట్లు నేను సైడ్ జాయింట్లు నేను ఎట్లా చేస్తానంటే 2 హ్యాండ్ వైపు నుంచే నేను జాయింట్ చేస్తాను. కొంతమంది అయితే ఇట్లా కొంతమంది అయితే బ్యాక్ సైడ్ వైపు అట్లా
ఉక్స్ పట్టి వైపు అట్లా అంతా అంటారు కదా, నేనైతే రెండు 2 హ్యాండ్స్ వైపు నుండే నేను కుడతాను. నాకు ఇట్లనే ముందు నుంచి అలవాటు. నడుం దగ్గర నుంచి కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. నడుం దగ్గర నుంచి నాకు ఎందుకో అలవాట్లేదు. నాకు ఇట్లనే 2 హ్యాండ్స్ నుంచి హ్యాండ్ జాయింట్ అయితే నేను చేస్తాను. ఈ వీడియోలో అయితే హ్యాండ్ జాయింట్లు చేయడం వరకు అయితే ఉండదు. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్కి గోట్ వేయడం అనేది కూడా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది పార్ట్స్ పెడితే బాగా మీకు అర్థమవుతుంది కదా అన్నట్లుగా నేను ఒక వీడియో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసినాను. ఇంకా ఇక్కడ నుంచి హ్యాండ్స్ జాయింట్, సైడ్ జాయింట్ అనేది ఒక వీడియోలో పెట్టినాను. ఇక్కడితో అయితే బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా గోట్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మార్క్ అయితే వేస్తాను. కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు కుడతాను. 3 కుట్లు వేసుకున్నామంటే ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో పనికి వస్తుంది కదని ఈ విధంగా అయితే నేను లైనింగ్ బ్లౌజ్కి అయితే 4 కుట్లు వేస్తాను. మామూలు జాకెట్లకి అయితే 3 కుట్లు వేస్తాను, సరిపోతాయిలే అనేసి. ఇంకా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా అది కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.